నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్స్ 1, 2, 3 మహా ఎపిసోడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. వాళ్ళు డైలీ ఒక 4 పార్ట్స్ వింటూ అప్డేట్ అవుతారు. అలాగే ఒక్కొక్కసారి మనకు నచ్చిన స్టోరీ అందులోని పార్ట్స్ కొన్ని మరీ వినాలనిపిస్తుంది. ఇలాంటి వారి కోసం అప్పుడప్పుడు 4 పార్ట్స్ కలిపి ఒక మహా ఎపిసోడ్ ఇవ్వాలన్న ఆలోచనతో మీ ముందుకొస్తోంది మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ 1, 2, 3 మహా ఎపిసోడ్ మీకోసం. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ ప్రయత్నం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ ఎపిసోడ్ 1. ఆకాశంలో మబ్బులు దూది పింజల్లా అక్కడక్కడ రిలాక్స్ అవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలాడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ నురగలు కక్కుతోంది. ఆకాశాన్ని అందుకోవాలని సముద్రం, సముద్రంలో కలవాలని ఆకాశం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి. ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో చంద్రుని వెండి వెన్నెలతో పోటీ పడుతూ ఉల్లిపొరలాంటి లేత నీలరంగు చీరలో సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెప్తున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎదులో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ ఉంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలైంది. ఎక్కడ్నుంచో లేజర్ లైట్లలా అతని చూపులు ఆమెను తాకుతున్నాయి. తన శరీరంలో ఇంతింతై వలపింతై విరహపు జ్వాలలు ఆమెను చుట్టుముట్టాయి. దూరం నుండి అతని పిలుపు తన చెవుల్లో మారుమోగుతోంది. నిజంగా తన పేరు ఇంత మధురంగా ఉంటుందా అని ఆమె మురిసిపోతోంది. ఇంతకీ ఎవరతను? తొందరగా అతన్ని చేరుకోవాలి. తనలో ఐక్యం కావాలి. ఎవరతను? అతన్ని చేరుకోవాలి. తనలో కలిసిపోవాలి. అంతే. ఆమె లేచి నిలబడింది. వెండి మువ్వలు చిరు శబ్దం చేస్తూ ఉంటే ఆమె లయబద్ధంగా నడుస్తూ అతన్ని చేరుకుంటుంది. అతన్ని చేరుకుంటుంది. వెంటనే ఆతృతగా కౌగిలించుకుంది. చెవిలో గుసగుస, వడివడి పెదవుల కలయిక, భగభగ మండే వేడి నిట్టూర్పులు. ఆమె కాటుక కళ్ళు తెరుచుకున్నాయి. అతని కళ్లల్లో ఏదో వెతకసాగింది. ఆ కళ్లను చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. ఆ కళ్లల్లో వెల్లువ, ప్రేమ వెల్లువ. పొడవైన బాహువులు ఆమెని గట్టిగా చుట్టేయడంతో అంత చలివెదర్లో కూడా వెచ్చగా అనిపిస్తోంది. అతడి ఊపిరి అంత దగ్గరగా తాకుతుంటే ఒళ్లంతా సెగలు పుడుతోంది. మరింత గట్టిగా హత్తుకుని, నిజంగా నువ్వేనా? నా కోసం వచ్చావా అని అడిగిందామె. అతడి పెదవులు విచ్చుకున్నాయి. ఆ నవ్వు కోసం ఏదైనా చేసేయొచ్చు, సర్వం అర్పించేయొచ్చు. అంత మనోహరంగా ఉంది ఆ స్మైల్. మెల్లగా మీదకి వంగి పెదవులందుకున్నాడు. మెత్తటి పెదాలకి తోడు గరుకు గడ్డం కలిసిన ఆ ముద్దు ఆమెకి స్వీట్ పెయిన్గా మారింది. అతడి చేతులు ఆమె మెడమీద నుంచి నిదానంగా కిందికి జారాయి. అతడు ఒళ్లంతా తడుముతూ ఉంటే ఇంకా ఏదో కావాలి అనిపిస్తోంది. మరింత గట్టిగా అతడిని అల్లుకొనిపోయింది. గాలి కూడా దూరనంత దగ్గరగా హత్తుకున్నారిద్దరూ. ఇద్దరూ ప్రేమ మైకంలో మునిగి ఉండగా ఉన్నట్టుండి సడన్గా సముద్రం ప్లేస్లో పెద్ద కొండ ప్రత్యక్షమైంది. ఏమైందో ఏమో, ఇద్దరూ అలాగే హత్తుకొని కొండ మీద నుంచి కిందికి జారిపోయారు. భయంకరమైన లోయని చూడగానే ఆమెకి గుండాగినంత పనైంది. గాలి వేగంగా వీస్తోంది. హెల్ప్, హెల్ప్ అని అరవాలి అనిపిస్తోంది. కాని గొంతు పెగలడం లేదు. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. గట్టిగా తలవిదిల్చి కేక పెట్టిన స్వప్నిక టక్కున లేచి కూచుంది. తీరా చూస్తే తను బెడ్ మీద నుంచి కింద పడి ఉంది. అది తన రూమే.
మరి కొండెక్కడ పోయింది? నాతో రొమాన్స్ చేసిన ఆ రాజకుమారుడేడి? లోయలోకి ఎందుకు పడిపోయా? వరుస ప్రశ్నలు బ్రెయిన్ని హీటెక్కించాయి. ఏంటో ఈ కల చావ కొట్టేస్తోంది అని మనసులో అనుకుని లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకుని మొత్తం తాగేసి తిరిగి వచ్చి రూంలో బెడ్ మీద కూర్చుంది స్వప్నిక. అతని స్పర్శ ఇంకా తన ఒంటిపై అలాగే ఉన్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా ఆ ముద్దు నిజంగా సూపర్. కలలోకొచ్చి కిస్ పెట్టేవాడెవడ్రా బాబు అనుకుంటూ సెల్ ఫోన్లో టైం చూడగా ఎర్లీ మార్నింగ్ 4 o'clock. తల పట్టుకుని, అంటే ఈ టైంలో వచ్చిన కలలు నిజమవుతాయి అంటారు. కలలో వెంటాడే అతను నిజంగానే నాకెదురవుతాడా? ఆ వెన్నెల వెలుగులో అతని ముఖం సరిగా కనిపించలేదు. రొమాన్స్ సంగతి వదిలేస్తే కలలోలాగా ఇద్దరం లోయలో పడిపోతామా? చచ్చిపోతామా? అసలు ఆయనెవరు? మగధీర సినిమాలాగా నా గత జన్మ ప్రేమికుడా? నేనెళ్ళి వెతుక్కొని కలుసుకోవాలా అని కాసేపు ఆలోచించి తల మీద చిన్నగా కొట్టుకొని, షేడ్, చిన్నపిల్లల ఏంటి పిచ్చి ఆలోచనలు? స్వప్ని, అన్నీ వదిలే, అది జస్ట్ కల అంతే. ఆయన గారి ముఖం కూడా కనిపించలేదు కాబట్టి పని చూసుకో అని తనకు తాను చెప్పుకొని ల్యాప్ ముందేసుకుని మెయిల్స్ చెక్ చేసుకునే పనిలో పడింది. ఇంతలో పని మనిషి సీతాలు అక్కడికొచ్చి, అమ్మాయి గారు అప్పుడే లేచారా? కాఫీ తీసుకురమ్మంటారా అని అడిగింది. తలెత్తి చిన్నగా నవ్విన స్వప్నిక, నీ సిన్సియారిటీ నచ్చింది సీతాలు. నేను ఏ టైంలో లేచినా అలర్ట్గా ఉండి నాకు కావలసినవన్నీ అమర్చి పెడుతున్నావు, గ్రేట్ అని అంది. సీతాలు సిగ్గుపడుతూ, మీ నాన్నగారు మీ బాధ్యతని నాకు అప్పగించారు. మిమ్మల్ని చూసుకోవడం తప్ప నాకేం పనుంది చెప్పండమ్మా. పెళ్లి చేసుకోవాల్సిన వయసులో అది వదిలేసి జాబు వర్కు అని తిరుగుతున్నారు. సరైన వయసులో తాళి కట్టించుకొని ఉంటే ఓడిలో ఒకరు కడుపులో ఒకరు ఉండేవాళ్లు. చెప్తే వినిపించుకోరు అని బాధపడింది. అబ్బా, మళ్ళీ పెళ్లిగోల మొదలుపెట్టింది. వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకున్న స్వప్నిక, అబ్బా సీతాలు, పొద్దున్నే మొదలుపెట్టావా? పెళ్ళి పెళ్ళి అని నీ అరిగిపోయిన పాత రికార్డు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఆ కళ మళ్ళీ వచ్చింది తెలుసా అని అంది. సీతాలు కళ్ళు పెద్దవి చేసి, అమ్మా, నాకు మీ అంత లోకజ్ఞానం లేకపోయినా ఒక చిన్న విషయం చెప్తాను వినండి. మీరు బయటకు చెప్పరు కానీ ఈ కళని బట్టి చూస్తే మీ మనసు తొందరగా ఒక తోడు వెతుక్కోమని చెప్తుందేమో అని చెప్పి అక్కడ్నుంచి పారిపోయింది. స్వప్నిక చిరాగ్గా చూసి, అబ్బా, ఈ పెద్దవాళ్లకి కీ ఇస్తే చాలు, ప్రపంచంలో పెళ్లి తప్ప ఇంకా వేరే పని పాట ఏదీ లేనట్లు మాట్లాడతారు అని మనసులో తిట్టుకుంది. మళ్ళీ అంతలోనే, అయినా ఈసారి సీతాలు కరెక్ట్గానే చెప్పిందిలే, కాని ఈ ప్రేమ పెళ్లి అంటే నాకు భయం. కాకపోతే మనిషికి ఒక తోడు ఉంటే ఎన్నో ఉపయోగాలని పేపర్లో టీవీలో ఎందరో చెప్తున్నారు. సరైన తోడు దొరికితేనే కదా ఈ కలలన్నీ ఫుల్ఫిల్ అయ్యేది. కర్మగాలిపోయి ఆ వచ్చినోడు నా ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వకుంటే మర్రి చెట్టు నీడలో ఏ మొక్క పెరగదన్నట్టు ఆ తోడు నీడలో నా ఫీలింగ్స్ని, నా గోల్స్ని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని, యాటిట్యూడ్ని వదులుకోవాల్సి వస్తే అమ్మో, నా వల్ల కాదు అనుకుని ఛాతి మీద చేయి వేసుకుని నిమురుకుంటూ భయపడింది స్వప్నిక. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. దీనికి రివర్స్ కూడా ఉంది. చాలామంది ఆడవాళ్ల పతనం వెనుక ఒక మగవాడు ఉంటాడు. ఈ మధ్యకాలంలో మ్యారేజ్ చేసుకున్న ఎంతో మంది సెలబ్రిటీస్ విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పెళ్లైన చాలామంది ఆడవాళ్లు తమ కెరీర్ కోసం ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారు అనుకుంటూ పరధ్యానంలోనే సెల్ ఫోన్లో టైం చూసుకొని, అమ్మో 7 అవుతోంది అని ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకొని, సీతాలో కాఫీ అని అరిచింది స్వప్నిక. ఇంతలో కాఫీ తీసుకొచ్చిన సీతాలు, ఇదిగో అమ్మా, కింద ఫోన్కి మల్లిక మేడం కాల్ చేసింది. నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందట. ఈరోజు ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందట కదా అని అంది. టక్కున లేచి నిలబడిన స్వప్నిక ఆ రోజు షెడ్యూల్ గుర్తు చేసుకుని, అవును సీతాలు, ఒక అరగంటలో కిందికొస్తా, త్వరగా టిఫిన్ రెడీ చేయి అని చెప్పి సెల్ ఫోన్ని స్విచ్ ఆన్ చేసి
ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అవడానికి వాష్రూంలోకి దూరింది. బయటికి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి, ఏయ్ స్వప్నిక, నువ్వు సూపరే, అందంలో నిన్ను కొట్టేవారే లేరు అనుకొని మురిసిపోయి చీర కట్టుకోవడంలో పడిపోయింది. లైట్ గ్రీన్ కలర్ విత్ లైట్ ఆరెంజ్ బార్డర్ చీర కట్టుకొని, గ్రీన్ కలర్ నెట్టెడ్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్, మెడలో సన్నని చైన్, లైట్ మేకప్, మరీ చిన్నది పెద్దది కాని నలుపు రంగు బొట్టుతో లూజ్గా వదిలేసిన జుట్టు గాలికి ఎగురుతూ అందాల బొమ్మలా ఉంది స్వప్నిక. మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్వప్నిక ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉంటుంది. ఆమె మేడ మీద నుండి కిందికి దిగొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చింది సీతాలు. హ్యాండ్ బ్యాగ్లోని ఫోన్ రింగ్ కావడంతో బయటికి తీసి స్క్రీన్ మీద పేరు చూసిన స్వప్నిక, మేడం ఎందుకు కాల్ చేస్తుంది అనుకొని కాల్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ మ్యామ్ అని అడిగింది. అటు నుండి తను పనిచేసే కంపెనీ జనరల్ మేనేజర్ మల్లిక మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మై ఏంజల్, నీ ఫోన్ ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ వచ్చిందేంటి అని అడిగింది. అవును మ్యామ్, రాత్రి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయా, ఉదయం నుంచి నేను పనిలోనే ఉన్నాను, అందుకే చూసుకోలేదు అని అంది స్వప్నిక. చిన్నగా నవ్విన మల్లిక మేడం, ఇట్స్ ఓకే స్వప్నిక, నీలాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఎప్పుడో ఒకసారి మిస్టేక్ జరిగితే నో ప్రాబ్లం. ఎంతవరకొచ్చింది మన ప్రోగ్రాం అని అడిగింది. నో ప్రాబ్లం మేడం, ఎవ్రీథింగ్ ఓకే. ఈవినింగ్ షార్ప్గా 7 o'clockకి మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది, నేను గంటలో మన ఆఫీస్ దగ్గర ఉంటాను అని అంది స్వప్నిక. సరే, ఆ టైంకి నేను వస్తాను అని చెప్పి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తరువాత ఫోన్ కట్ చేసింది మల్లికా మేడం. ఆ తర్వాత ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ కనిపించాయి. డెకరేషన్, క్యాటరింగ్, ఈవెంట్ ఆర్గనైజర్ నుంచి వచ్చిన కాల్స్ అవి. అందులో కావ్య నంబర్ చూసి తిరిగి కాల్ చేసిన స్వప్నిక, ఏంటి కావ్య ఫోన్ చేశావ్ అని అడిగింది. హాయ్ స్వప్ని, ఎలా ఉన్నావ్ అని అటువైపు నుండి అడిగింది కావ్య. ఎలా ఉన్నానేంటి కావ్య, నిన్ననే కదా మనం కలిసింది, మనం కలుసుకోకుండా సమ్ ఇయర్స్ అయినట్టు ఏంటా మాటలు అని అంది స్వప్నిక. దానికి నవ్విన కావ్య, అదేంటే వాయిస్ చాలా మత్తుగా వస్తోంది, ఈ బాయ్ ఫ్రెండ్తో అలా షికార్లు కొట్టి లేట్ నైట్ పడుకున్నావా ఏంటి అని అంది. కావ్య అలా దీర్ఘాలు తీస్తూ మాట్లాడడం ఏమాత్రం నచ్చని స్వప్నిక, ఛట్ నోర్ముయ్, ఎప్పుడు డబుల్ మీనింగ్ మాటలు నువ్వును, అసలు ఫోన్ ఎందుకు చేశావో చెప్పేడు అని కోపంగా అంది. చిన్నగా నవ్విన కావ్య, మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈరోజు, రేపటి నుంచి మన ఆఫీస్లో ఏడుపులు ఉండనే ఉండవు తెలుసా అని అంది. ఏడుపులా? అవును మరి, పని దొంగలకు మల్లికా మేడం అంటే హాడలు కదా, అందుకే ఇక రేపటి నుంచి మీలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని సీరియస్గా అంది స్వప్నిక. దానికి కేర్లెస్గా రియాక్ట్ అయిన కావ్య, పోవోయ్, లైఫ్ అన్నాక ఎంజాయ్ చేయాలి, దాంతోపాటు పని చేయాలి, ఊరికే పని 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 అంటే ఎలా, అబ్బో బోరింగ్ పీపుల్. అయినా నీకో విషయం తెలుసా, వచ్చే బాస్ అబ్బాయట, చాలా అందంగా ఉంటాడట, ఇంకో విషయం పెళ్ళి కూడా కాలేదంట తెలుసా అని చివరి 4 మాటలు రహస్యం చెప్తున్నట్టు గుసగుసలాడింది. సో వాట్, అయితే ఏంటట, మనకి పని ముఖ్యం, ఆడైనా మగైనా ఐ డోంట్ కేర్ అంది స్వప్నిక. చిన్నగా నవ్విన కావ్య, ఓకే యార్, అదే మరి, నీకు పెళ్లి కాలేదు, ఆయనకి పెళ్లి కాలేదు, తమరు పని తప్ప మిగతా వాటికి ఆమెడ దూరంలో ఉంటారాయే, ఇప్పుడు అదే పని కోసం ఆ పెళ్లి కాని మగవాడి సమక్షంలోనే ఉండాలి మరి అని అంది. దానికి ఏం భయపడనట్టు ఫేస్ పెట్టిన స్వప్నిక, ఓ అదా నీ బాధ, నేనెవ్వరికీ లొంగనని నీకు తెలుసు కదా, నా జోలికొచ్చిన వాళ్లకు అదే అంతకుముందు ఆ రమణగాడికి పట్టిన గతే పడుతుంది అని సీరియస్గా చెప్పింది. సరేగాని నువ్వింకా ఇంట్లో నుండి స్టార్ట్ కాలేదా, ఇక్కడ మేమంతా నీకోసం వెయిటింగ్ తెలుసా, ఆ మురళిగాడి ఫోన్ వస్తోంది, నాకిక ఒకటే నస మొదలవుతుంది, వీడితో తలనొప్పి అని గోల చేసింది కావ్య. ఏంటి అందరికీ లవ్వు కొవ్వు అంటూ క్లాస్ పీకే నువ్వు మాత్రం నీ దాకా వస్తే ఏడిపిస్తావు, నచ్చితే నచ్చావని చెప్పు, లేకపోతే లేదు, ఎందుకే వాణ్ణి ఊరికే నీ చుట్టూ తిప్పుకుంటూ ఆడిస్తున్నావు
అని నవ్వింది స్వప్నిక. ఓసి పిచ్చి మొద్దు, ఇనుము వేడిగా ఉన్నప్పుడే మనం వంచాలే. ఇంత త్వరగా లొంగితే ఎలా? చూద్దాం, మిగతావి ఆఫీస్లో మాట్లాడదాం, బాయ్ అని అంది కావ్య. 1 గంటలో మీ ముందుంటాను, సరేనా అని చెప్పి ఫోన్ కట్ చేసింది స్వప్నిక. స్వప్నిక ఒక పెద్ద ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తుంది. దాని పేరు ఎస్ఎన్ఎస్ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ. దీని మెయిన్ బ్రాంచ్ ప్యారిస్లో ఉంది. చాలా సంవత్సరాలుగా ఈ బ్యూటీ ప్రొడక్ట్స్కి మంచి బ్రాండెడ్ అని మార్కెట్లో పేరుంది. ఇప్పుడు మరొక కొత్త బ్యూటీ ప్రోడక్ట్ని ఈరోజు మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు. దీనిపైన ఒక 3 నెలలుగా ఈ ప్రాజెక్ట్ వర్క్ నడుస్తోంది. స్వప్నిక తన కారులో ఆఫీస్కి వెళ్తూ సిటీలో ఉన్న మెయిన్ సెంటర్స్లో తను పెట్టించిన కంపెనీ హోర్డింగ్లను చూసింది. ఇంతలో మల్లిక మేడం ఫోన్ చేసి, స్వప్నిక, మన హోర్డింగ్స్ ఎక్కడెక్కడ పెట్టించావు అని అడిగింది. సికింద్రాబాద్ నుండి ట్యాంక్ బండ్ వరకు రోడ్డుకి 2 వైపులా ఆ హోర్డింగ్స్ పెట్టించాను మేడం. అందమైన మోడల్స్తో ఎస్ఎన్ఎస్ కంపెనీ బ్యూటీ ప్రోడక్ట్స్తో పాటు ఈరోజు లాంచ్ చేయబోయే కొత్త బ్యూటీ ప్రోడక్ట్ గురించి ఆ హోర్డింగ్లపై రాయించాను. మీరు చూశారుగా అని అంది స్వప్నిక. ఎస్ స్వప్నిక, దీని వెనుక నీ కృషి ఎంతో ఉంది. యాడ్కి కాన్సెప్ట్ రెడీ చేయడం, స్క్రిప్ట్ వర్క్, ఫోటో షూట్ చేయించడం, తరువాత వీడియో యాడ్, అవుట్డోర్ షూటింగ్ వర్క్, ప్రొడక్షన్ వర్క్, ఆర్ఆర్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్, వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయించావు. నిజంగా ఐ అప్రిషియేట్ యూ. బట్ ఇన్ని రోజులుగా ప్యారిస్లోని హెడ్ ఆఫీస్ని చూసుకుంటున్న మన ఎస్ఎన్ఎస్ కంపెనీ చైర్మన్ ఇప్పుడు హైదరాబాద్లోని ఆఫీస్ వ్యవహారాలను చూసుకోవడానికి వస్తున్నారు. బీ కేర్ఫుల్ అని 2 మినిట్స్ మాట్లాడి ఫోన్ కట్ చేసింది మల్లిక. కొత్త హోదాలో కొత్త చైర్మన్ ఎన్నాళ్ళు ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. కానీ చాలా టాలెంటెడ్ అని చిన్న వయసులోనే అతి తక్కువ టైంలో ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీస్ అన్నింటిలో తన బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీని ది ఫస్ట్ అండ్ ది బెస్ట్గా తీర్చిదిద్దాడని అంటారు. చూడాలి అనుకుంది. ఈ కంపెనీ చైర్మన్ చాలా అందగాడని, ఇంకా పెళ్లి కాలేదని అందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ అతని ఫోటో ఒక్కటి కూడా బయటికి రాలేదు. అతనికి ఎంత టాలెంట్ ఉందో బయట వాళ్ల నుండి అంత థ్రెట్ ఉంది. కానీ ఇండియాలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా అతను మీడియా ముందుకొస్తున్నాడు. రాబోయే చైర్మన్ గురించి స్వప్నికకి కాస్త తెలుసు. కాని అతడు ఆమె జీవితాన్ని మార్చేస్తాడని అస్సలు ఊహించలేదు. కాసేపట్లోనే ఆమె కారు ఆఫీస్ ముందు ఆగింది. పార్క్ చేసి ముందుకొస్తున్న స్వప్నికకి ఒక పెద్ద హోర్డింగ్ కనిపించింది. అందులో వెన్నెల వెలుగులో గోల్కొండ కోట కనిపించింది. పైన ఆకాశం, నక్షత్రాలు, చందమామ ఉన్నాయి. కింద లాన్లో లేత నీలిరంగు ఫ్రాక్ వేసుకున్న ఒక అందమైన అమ్మాయి 2 వైపులా చేతులు చాపి పైకి చూస్తూ నిలబడింది. ఆమె చూపులు దిగంతాల అంచులు దాకా సాగి ఏదో వెతుకుతున్నాయి. ఆ మోడల్ పక్కన అందం ఒక్క ఆకాశం, వెన్నెల, నక్షత్రాలు ఏ ఒక్కదాని సొంతం కాదు. అందం మన సొంతం కూడా. అది ఎప్పుడు ఎస్ఎన్ఎస్ బ్యూటీ క్రీమ్ మన దగ్గరున్నప్పుడు అని పక్కన రాసి ఉన్న క్యాప్షన్ చూస్తున్న స్వప్నికకి ఆ మోడల్ స్టిల్ అంటే చాలా ఇష్టం. ఒక్క క్షణం ఆ హోర్డింగ్ ముందు నిలబడి తన క్యాబిన్లోకి వెళ్లగా ఆమెను చూసిన మురళి, కావ్య ఇద్దరూ స్వప్నిక దగ్గరికి వచ్చి ఆమె తన చైర్లో కూర్చోగానే వాళ్ళిద్దరూ ఆమె ముందున్న చైర్స్లో కూర్చున్నారు. వాట్ యార్, ఎప్పుడు నువ్వే ముందొస్తావ్? అలాంటిది ఇంత లేటుగా వచ్చావేంటి అని గాబరాగా అడుగుతున్న మురళి మాటలకు, మురళి, నీకో విషయం తెలుసా? అసలు వాచ్మెన్ కన్నా ముందొచ్చేది, వాచ్మెన్ తర్వాత ఇంటికెళ్లేది ఈ పెద్ద జాబ్స్ వాళ్లే అంటూ గట్టిగా నవ్వింది కావ్య. ఆమె నవ్వుకు అదిరిపోయిన స్వప్నిక, ఏయ్ ఏంటా నవ్వు? రూమ్ అంతా అదిరిపోతోంది, ఇంకాపు అని ఇరిటేట్ అవుతూ అన్న స్వప్నిక మాటలను పెద్దగా పట్టించుకోకుండా కావ్య, అబ్బ స్వప్ని, పోదు, సిల్లీ ఫార్మాలిటీస్, ఇంకా అవసరమా అని చూయింగం నములుతూ అంది కావ్య. అవును మరి, రేపటి నుండి ఉంటుంది మజా. కొత్తగా వచ్చే బాసు చాలా స్ట్రిక్టు, కోపిష్టి అంట. ఉన్న ఎంజాయ్ అంతా ఈ ఒక్కరోజే చెయ్యాలి మరి అని ఇంకా భయపెట్టిన మురళి మాటలకు, ఆ వచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. కాని స్టాఫ్ అంతా అతను అందగాడని, వెరీ టాలెంటెడ్ అని మెచ్చుకుంటూనే మరోపక్క చాలా స్ట్రిక్ట్ అని, పని రాక్షసుడని అంటున్నారు. ఏది ఏమైనా స్వప్నికకి మాత్రం టెన్షన్గా ఉంది. తాను ఈ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి మల్లిక మేడం బాస్గా ఉన్నారు.
ఇన్ని రోజులు ఆమెతో చాలా బాగా గడిచింది. ఆమె వెళ్ళిపోతుందని తెలియగానే లోపల దిగులుగా ఉంది. స్వప్నిక చాలా ఒంటరిగా ఫీలైంది. ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన ఆమెను చూసిన కావ్య, ఏంటి తల్లి, ఏదో ఆలోచనల్లో మునిగిపోయావు, ఏంటి సంగతి అని అడిగింది కావ్య. ఇంతలో మురళి కాఫీ కోసం బెల్ నొక్కగానే ఎవరూ రాలేదు. వీళ్ళు రోజు కంటే ముందుగానే వచ్చారు. దాంతో అతనే బయటికి వెళ్ళిపోయాడు. కావ్య వైపు చూస్తూ, ఏం లేదు కవి, మీరంటే నేను చెప్పిన ఆఫీస్ వర్క్ చేస్తారు, కానీ నాది డైరెక్ట్గా బాస్తోనే డీలింగ్స్, అందుకే అతని దగ్గర నేను అని ఆగిపోయింది స్వప్నిక. ఆ మాటలకు కావ్య నవ్వి, నాకు అర్థమైంది, నీకు అతని కింద నలగాల్సొస్తుందేమోనని భయం, అంతేనా అని వచ్చే నవ్వును ఆపుకుంటూ అంటున్న కావ్యను గమనించని స్వప్నిక ఏదో ఆలోచిస్తూ, అవునే, అదే నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటున్న స్వప్నికకి మూసిమూసి నవ్వులు వినిపించాయి. నువ్వతని గురించి ఏ లెవెల్లో ఆలోచిస్తున్నావో తెలుస్తూనే ఉంది అని ఐవింగ్ చేస్తున్న కావ్యను చూడగానే ఆమెకు ఏదో డౌటొచ్చి, ఏంటే నవ్వుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. ఆమెను చూసి కావ్య మళ్లీ నవ్వింది. నేనేమన్నాను అని సీరియస్గా అడగడంతో ఆశ్చర్యంగా చూసిన స్వప్నిక, ఏమన్నావ్, అతని కింద నెగల? ఏదో అర్థమై మధ్యలోనే ఆపేసి కోపంగా, యూ స్టూపిడ్, ముందుగా నీ లాంగ్వేజ్ని కంట్రోల్ చేసుకో, ఎప్పుడూ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతావు, ఒకసారి ఆ మురళికి చెప్పి నీ నాలుగు కత్తిరించమంటానాగు అని మళ్లీ కావ్యను కోప్పడింది స్వప్నిక. దానికి కావ్య నవ్వుతూ, నీ మొహం, వాడేం చేస్తాడు, అసలు ఈ మాటలు నచ్చే వాడు నా వెంట పడుతున్నాడు తెలుసా అని టెంపర్గా చెప్తున్న కావ్యని చూసి, కర్మ కర్మ, నీతో పెట్టుకున్నాను చూడు అని తల కొట్టుకుంది స్వప్నిక. నాతో వద్దుగాని ఆ బాసుగాడితో పెట్టుకో, అతను ఒంటరిగాడంట కదా, నువ్వు ఒంటరే, ఇద్దరికి జోడి సరిగ్గా సరిపోతుంది అని మళ్లీ ఐవింగ్ చేసింది కావ్య. దాంతో స్వప్నికకి చాలా కోపమొచ్చింది. నిన్ను అని చెయ్యెత్తగానే భయపడ్డట్టు కావ్య చేతులడ్డం పెట్టింది. అప్పుడే మురళి అటెండర్తో 3 కాఫీలు తెప్పించాడు. అతను రావడం చూసి, ఏంటి మురళి, కాఫీకి ఇంత లేటా, పట్టుకొచ్చావా లేక పెట్టుకొచ్చావా అని అంది కావ్య. పట్టించుకొచ్చాను, కాఫీ పెట్టాలంటే నిన్నే పంపేవాణ్ణి అని వెక్కిరించాడు మురళి. ముగ్గురు సాయంకాలం జరిగే ప్రోగ్రాం గురించి మొత్తం మాట్లాడుకొని ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా అని చెక్ చేసుకున్న తర్వాత సాయంత్రం 6 గంటల వరకు ప్రోగ్రాం వెన్యూ దగ్గర కలుసుకుందామని అనుకున్నారు. ఆ తర్వాత స్వప్నిక తన కారులో, మురళి బైక్ మీద, కావ్య తన స్కూటీపై ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. స్వప్నిక మల్లికా మేడంకి ఒక గిఫ్ట్ కొనాలని ఆలోచిస్తూ ఆమె ఒక గిఫ్ట్ కార్నర్ కోసం దిక్కులు చూస్తూ ఉంటే ఆ షాప్ రోడ్డుకి అవతలి వైపున కనిపించింది. యూటర్న్ తీసుకోవడానికి టైం పడుతుందని అటువైపు కారాపింది. స్వప్నిక రోడ్డు దాటాలని జీబ్రా లైన్స్ కోసం చూస్తే అవి అక్కడెక్కడో కనిపించాయి. అలసిపోయిన ఆమె వాటి వరకు నడిచే ఓపిక లేక మెల్లిగా అటూ ఇటూ చూస్తూ రోడ్డు దాటింది స్వప్నిక. ఇంకో 2 అడుగులు వేస్తే షాప్లోకి అడుగు పెట్టేదే. కాని ముందు ఆగి ఉన్న కారు డోరు సడన్ గా తెరుచుకొని అందులో నుండి ఎవరో దిగారు. ఇంతలో వెనుక నుండి ఒక కారు దూసుకొని వచ్చింది. అంతే, ఒక్కసారిగా కెవ్వున కేక వినిపించింది. ఆమెని ఎవరో వాళ్లవైపు బలంగా లాక్కున్నట్టు అనిపించింది. భయంతో స్పృహ తప్పి పడిపోయింది స్వప్నిక. అంతే, ఆమెని తట్టి లేపాలని చూశాడతను. చలనం లేదు. హలో అని ఆమె చెంపలపై తట్టినా స్వప్నికలో చలనం లేకపోవడంతో వెంటనే కారు వెనుక డోర్ ఓపెన్ చేసి ఆమెను పడుకోబెడుతూ, ఛా, ముందే లేట్ అయిందంటే మధ్యలో ఇదొకటి అని విసుక్కున్న అతను కారును సరున హాస్పిటల్ ముందు ఆపాడు. వెంటనే కారు దిగి వెనుక డోర్ నుండి స్వప్నికను 2 చేతుల్లో అమాంతం అవలీలగా ఎత్తుకొని కార్ డోర్ని కాలితో వేస్తూ అలాగే హాస్పిటల్లోకి అడుగుపెట్టాడు. అతని గ్రీకు శిల్పంలాంటి 6 అడుగుల దృఢమైన శరీరంతో మోడల్లా అందంగా ఉన్న అతన్ని అక్కడి వాళ్లందరూ ఆశ్చర్యంగా చూశారు. అవుట్ఫిట్ బ్లాక్ సూట్లో లైట్ బ్లూ కలర్ షర్ట్తో చాలా ఖరీదైన మోడర్న్ యాక్సెసరీస్తో కనపడుతున్న అతను చాలా డబ్బున్నవాడని చూడగానే తెలుస్తుంది. అతని చేతుల్లో అందమైన నాజూకైన శరీరంతో చందనపు బొమ్మలా ఉన్న స్వప్నికను చూసి
కళ్ళు తేలేశారు. భార్యాభర్తలనుకుంటా ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని అక్కడి వాళ్లంతా చెవులు కొరుక్కున్నారు. అతను స్వప్నికని అక్కడే పక్కనే ఉన్న స్ట్రెచ్చర్ పైన పడుకోబెట్టి రిసెప్షన్ దగ్గరికి వెళ్లాడు. అతనికి ఒక ఫామ్ ఇస్తూ, దాన్ని ఫిల్ చేయండి సార్ అని చెప్పి ఇంటర్కంలో డాక్టర్కి ఫోన్ చేసింది రిసెప్షనిస్ట్. అతను ఆ ఫామ్ని అక్కడే పెట్టి స్వప్నికని పడుకోబెట్టిన స్ట్రెచ్చర్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇంతలో అతని దగ్గరికి డాక్టర్ వచ్చి, చూడండి మిస్టర్, ఈ ఫామ్ ఫిల్ చేయండి అని ఆ ఫామ్ని అతని చేతికి అందించింది. తన చేతికి ఇచ్చిన ఆ ఫామ్ వైపు విచిత్రంగా చూస్తూ, ఇదేంటి అని అడిగాడు. దానికి డాక్టర్ ఆశ్చర్యంగా, ఇదీ తెలీదా? ఒకవైపు మీ వైఫ్ అన్కాన్షియస్ అయి పడిపోయింది, తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి అని అన్నాడు డాక్టర్. అతనికి ఆ డాక్టర్ మాటలు చాలా కోపం తెప్పించాయి. దాంతో వాట్ యు మీన్ అని అన్నాడు. అంటే మీరు ఈ ఫామ్ ఫిలప్ చేయకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం అని చెప్పాడు డాక్టర్. అది కాదు డాక్టర్, తనెవరూ నాకు తెలీదు. నా కార్ డోర్ తాకి రోడ్డు మీద అన్కాన్షియస్ అయి పడిపోతే తీసుకొచ్చాను అని చెప్పాడతను. అది విన్న డాక్టర్ కళ్ళు పెద్దగా తెరిచి, ఏంటి, కారు డోర్ తాకి అన్కాన్షియస్ అయిందా? అయితే ఇది యాక్సిడెంట్ కేస్. సిస్టర్, ట్రీట్మెంట్ ఆపండి అని అరిచాడు డాక్టర్. అతనికి టైం లేదు, త్వరగా వెళ్ళాలి. మాటి మాటికి వాచ్ చూసుకుంటున్న అతను, సరే ఇవ్వండి అని చిరాగ్గా డాక్టర్ చెప్పిన చోట సంతకం పెట్టి ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చాడు. తరువాత ఒక రూమ్ నంబర్ చెప్పి స్ట్రెచర్పై స్వప్నికతో పాటు అతన్ని కూడా వెంట రమ్మని తీసుకువెళ్లాడు డాక్టర్. మీరు కొద్దిసేపు ఆమె దగ్గర ఉండండి, పాపం మీ వల్ల పానిక్ అయింది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్. అక్కడ బెడ్ పక్కన కుర్చీలో కూర్చొని షిట్ అని పక్కన ఉన్న స్టూల్ని ఒక తన్ను తన్నాడు అతను. అది పెద్ద సౌండ్ చేస్తూ జరగడంతో ఆ సౌండ్కి స్వప్నిక కదిలింది. కొంచెం బెడ్ చివరకొచ్చి కింద పడబోయిన ఆమెను చూసిన అతను వెంటనే తను కింద పడుతుందని లేచి స్వప్నికను పట్టుకొని జాగ్రత్తగా బెడ్ పైకి జరిపి పడుకోబెట్టాడు. ఆమెను తాకగానే అతనిలో విచిత్రమైన వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సడన్ గా స్వప్నిక అతని కాలర్ పట్టుకొని తన పైకి లాక్కోవడంతో ఆమె చేసే పనికి ఆశ్చర్యంగా తన కాలర్ని స్వప్నిక చేతుల్లోంచి వదిలించుకోవడానికి ట్రై చేశాడు. ఆమె ఇంకా స్పృహలోకి రాకపోవడంతో అతని కళ్ళు ఆమె ముఖాన్ని మొత్తం స్కాన్ చేశాయి. పచ్చగా మెరిసిపోతున్న నుదుటిపై చిన్న నల్లని బొట్టు, పొడవుగా వంపు తిరిగిన ఐబ్రోస్, వాటి కింద మూసుకొని ఉన్న ఒత్తైన కనురెప్పుల చాటున అరమోడుపు పెద్ద పెద్ద కళ్ళు, నున్నని చెంపలు, మెరుస్తున్న ఎర్రని పెదవులు చూస్తుంటే అద్భుతమైన సౌందర్యరాశిలా ఉంది. ఏయ్, ఎక్కడికి? నన్ను వదిలి మళ్ళీ వెళ్ళిపోతున్నావా? ప్లీజ్ వెళ్ళకు అని స్వప్నిక అతన్ని ఇంకా దగ్గరకు లాక్కొంది. ఆమె అలా లాగగానే అతను స్వప్నికపై పడిపోయాడు. ఆమె బాడీ ఫ్రాగ్రెన్స్ అతన్ని మత్తులోకి నెట్టేస్తూ ఉంటే ఆమె పెదవులు అతని బుగ్గలపైన చెవిపైన తాకి అతని మెడ వంపులో దూరి దాక్కున్నాయి. తడితడిగా పెదవుల తాకిడి అతనికి ఆ స్పర్శ ఏదోలా అనిపించింది. నరనరాన కరెంటు పాకినట్టు ఒళ్లంతా వేడి సెగలు పుట్టినట్టనిపించింది. ఇప్పటివరకు ఏ అమ్మాయి అతనితో ఇంత దగ్గరగా వచ్చింది లేకపోవడంతో అతను ఒక ట్రాన్స్లో ఉన్నట్టు అలాగే ఉండిపోయాడు. కొద్ది సమయం తరువాత ఆమె మళ్లీ నిద్రలోకి జారిపోయింది. స్వప్నిక నుంచి తన కాలర్ని మెల్లిగా విడిపించుకుని లేచాడతను. అతనికి ఎందుకో ఆమెను వదిలిపెట్టాలని అనిపించక అక్కడ డాక్టర్ కోసం ఎదురుచూస్తూ కూచున్నాడు. అతని కళ్ళు ఆమెను తడుముతూ ఉన్నాయి. ఉదయం స్వప్నిక కట్టుకున్న లైట్ ఆరెంజ్ కలర్ చీరలో తెల్లని ఆమె ఒళ్ళు మెరిసిపోతూ ఆ సన్నని చీరలో నుండి ఒంటి వంపు సొంపులతో క్లియర్గా కనపడుతున్న ఆమె అందాలను బ్రహ్మదేవుడు చాలా శ్రద్ధగా మలిచాడేమో. మిస్ యూనివర్స్ లెవెల్లో ఖచ్చితమైన కొలతలతో ఉన్న స్వప్నిక శాపవశాత్తు ఇంద్రలోకం నుండి తప్పిపోయి వచ్చిన దేవకన్యలా ఉందని అనుకున్నాడతను. తన ఆలోచనలకు తనకు తాను తిట్టుకుంటూ ఎన్నడూ లేనిది ఈ అమ్మాయి వల్ల పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని తల విదుల్చుకున్నాడతను. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద పేరు చూసి వెంటనే లిఫ్ట్ చేసి, హే, ఇంకా ఎంతసేపు, తొందరగా రా అని చిరాగ్గా అరిచాడు.
ఆ అరుపులకు స్వప్నిక మత్తుగా కదిలింది. అది చూసిన అతను ఓ షేట్ అని అంటూ 1 సెకండ్, నువ్వు హోటల్ దగ్గరికి వెళ్లకు, హాస్పిటల్కి రా అని తను ఉన్న హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. అటు నుండి కంగారుగా ఏంటి హాస్పిటలా, నువ్వు బానే ఉన్నావా, ఆర్ యు ఆల్రైట్ అని అనడంతో అబ్బా నాకేం కాలేదురా, అదో పెద్ద కథ, నువ్వైతే రారా అని చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు అతను. ఇంతలో అతని దృష్టి స్వప్నిక పైన పడింది. ఇంతకుముందు ఆమె కదలడంతో స్వప్నిక పైట జరిగి ఆమె క్లీవేజ్ అతని కంట పడటంతో వెంటనే అతను స్వప్నిక పైట సరిచేయడానికి కొంచెం వెనుక ముందవుతూ చివరకు తన వణుకుతున్న చేతులతో శారీ పైటను సరిచేయాలని చూశాడు. పైటను మెల్లిగా పైకి లాగుతూ ఉంటే అతని మునివేళ్లు ఆమె మెడవంపులో తాకగానే జల్లుమంటూ కరెంటు షాక్ కొట్టినట్లు అనిపించింది. తిరిగి అతను చైర్ దగ్గరికి వెళ్లబోయాడు. స్వప్నిక అతని చేయి పట్టుకోవడంతో వెనక్కి తిరిగి చూశాడు. అరే బావా, నువ్వేంట్రా ఇలా ఇక్కడా అని కంగారుగా వినపడ్డ మాటలకు అతను ముఖం ఎత్తి చూశాడు. హే ఆగరా మహి, కొంపలంటుకుపోయేలా ఆ రంకెలేంట్రా, యు ఆర్ టూ లేట్, నాకిక్కడ చిరాగ్గా ఉంది, తొందరగా వెళ్దాం పదా అని అన్నాడతను. అక్కడ బెడ్ పైన పడుకుని ఉన్న స్వప్నికను చూసిన మహి ఆశ్చర్యపోయాడు. ఏరా, ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చావన్నమాట అని అన్నాడు మహి. నీ బోందా, పెళ్ళా పాడా, నాకు పెళ్ళంటే చిరాకని నీకు తెలుసు కదా అని విసుగ్గా ముఖం పెట్టాడతను. దాంతో మహి అయోమయంగా చూస్తూ మరి ఈ అమ్మాయి అని అడిగాడతను. అప్పుడు అసలు విషయం చెప్పగానే మహి ఓహో అని తలూపుతూ ఏమైనా బావా, ఆ అమ్మాయి మాత్రం మోడ్రన్ రతీదేవిలా ఉందిరా, ఇక నువ్వు అని ఇంకా ఏదో అనబోయి అతని ముఖం చూసి ఆగిపోయాడు మహి. ఆ మాటలు విన్న అతను విసుగ్గా చూస్తూ ఉంటే ఉందిగాని నన్ను మాత్రం మోడ్రన్ మన్మధుని చేయకు అని సీరియస్గా అన్నాడు. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చి ఇంకో అరగంటలో ఆమె స్పృహలోకొస్తుంది అని అన్నాడు. దాంతో సరేనని ఆ రూమ్ నుండి కదలబోయి ఆగిపోయిన అతను ఎందుకో ఒకసారి తలెత్తి స్వప్నికను చూశాడు. ఇంతకుముందు తన మెడవంపులో తాకిన ఆమె పెదవుల స్పర్శ గుర్తొచ్చి అక్కడ చేత్తో ఒకసారి తడుముకొని బయటపడ్డాడు. హాస్పిటల్ బిల్ పే చేసి మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారిద్దరూ. ఒక అరగంట తరువాత స్వప్నిక స్పృహలోకొచ్చి తానెక్కడున్నానో అర్థం కాక ఎదురుగా ఉన్న అతన్ని చూసి ఒక్కసారి భయంతో కళ్ళు తెరిచింది. ఒక అరగంట తరువాత స్పృహలోకొచ్చిన స్వప్నిక తాను ఎక్కడున్నానో అని అర్థం కాక అయోమయంగా దిక్కులు చూస్తూ ఎదురుగా ఉన్న మనిషిని చూసి భయంతో కళ్ళు తెరిచింది. హాయ్ మ్యామ్, కూల్ డౌన్, మీరేం భయపడకండి, మీరు హాస్పిటల్లో ఉన్నారు అని డాక్టర్ అన్నాడు. అప్పుడు ఆమె కళ్ళు నెమ్మదిగా ఎదురుగా ఉన్న పరిసరాలని గుర్తించాయి. అతను ఒక డాక్టర్ అని గుర్తుపట్టిన స్వప్నిక అవును, నేనిక్కడికి ఎలా వచ్చాను అని అయోమయంగా అడిగింది స్వప్నిక. ఆమె మాటలకు డాక్టర్ ఏం లేదు మేడం, చిన్న యాక్సిడెంట్, కారు డోర్ తాకి స్పృహ తప్పి కింద పడిపోయారు. అప్పుడు మీ హస్బెండ్ ఇంకా ఆ డాక్టర్ ఏదో చెప్పబోయాడు. కాని ఆ మాటలు విన్న స్వప్నిక కోపంగా మధ్యలోనే అతన్ని ఆపేసింది. హౌ డేర్ యూ, హస్బెండా, వాడెవడు, అసలు మీకు కామన్ సెన్స్ ఉందా అని కోపంగా అడిగింది స్వప్నిక. ఓ సారీ మ్యామ్, ఏదో అలవాట్లో పొరపాటు, ఆ కారతను ఇక్కడ అడ్మిట్ చేసి వెళ్ళిపోయాడు అని వినయంగా చెప్పిన డాక్టర్ వైపు ఇంకా కోపంగా చూస్తూ ఏంటి, ఇక్కడ నన్ను అడ్మిట్ చేసి చేతులు దులుపుకున్నాడా, ఉండండి, వాడి సంగతి మీ సంగతి ఇప్పుడే తెలుస్తా అని అంది స్వప్నిక. దానికి భయపడిన అతను అమ్మ తల్లి, దయచేసి ఊరుకోమ్మా, బిల్లు గట్రా అన్నీ అతనే కట్టి వెళ్ళిపోయాడు అని చెప్పిన డాక్టర్ని సీరియస్గా చూస్తూ అంటే మీ హాస్పిటల్ బిల్లు కడితే చాలా అని ఇంకా ఏదో అనబోయింది స్వప్నిక. అప్పుడు అమ్మా, అనుకోకుండా తెలియక యాక్సిడెంట్ చేసి చావకపోతే ఎక్కడ కేసు అవుతుందోననే భయంతో తెలిసి మరీ బతుకున్న వాణ్ణి చంపుతున్న మనుషులున్నారు. అలాంటిది అతను నీకు ట్రీట్మెంట్ ఇప్పించి మరీ వెళ్లాడు, ఇక ఆపై తల్లి అని చెప్పాడు డాక్టర్. ఒక 2 రోజుల కొరకు టాబ్లెట్స్ రాసిచ్చిన తరువాత స్వప్నిక హ్యాండ్ బ్యాగ్, మొబైల్ కోసం చూసింది. అవి అక్కడ లేవు. ఇప్పుడెలా అని ఆలోచించింది.
ఒకసారి మీ సెల్ ఫోన్తో నాకు క్యాబ్ బుక్ చేయండి సార్, నేను వెళ్ళాలి, నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, ప్లీజ్ అని అంది స్వప్నిక. ఆ డాక్టర్ తన మొబైల్తో క్యాబ్ బుక్ చేయగానే, డాక్టర్ మిమ్మల్ని ఒక మాట అడగాలి అని ఇబ్బందిగా ముఖం పెట్టిన స్వప్నిక తనని ఏమని అడుగుతుందో ఊహించి వెంటనే తన జేబు నుండి ఒక 1000 రూపాయలు తీసి ఆమెకిచ్చాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, యాక్చువల్లీ నేను అని తను పనిచేసే ఆఫీస్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్న ఆమెతో, నో మిస్, అవన్నీ వద్దు, ఐ అండర్స్టాండ్. తాను ఆమెను పూర్తిగా నమ్ముతున్నానని అన్నాడు ఆ డాక్టర్. స్వప్నిక తన కారు పార్క్ చేసిన మాల్ దగ్గరికి వచ్చి తన కార్ కీస్ కూడా ఆ బ్యాగ్లోనే ఉన్నాయనుకుని, ఛ, ఎంత పని జరిగింది, వాడెవడో గాని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, బానే ఉంది, కాని తన బ్యాగు ఫోను అన్నీ తనకివ్వకుండా వెళ్ళిపోయాడు. కొంపదీసి దొంగ అయితే, ఫ్రాడ్ అయితే, మొదలే తన ఫోన్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని మనసులో ఆలోచిస్తూ తను ఇంతకుముందు వెళ్లాలనుకున్న షాప్ దగ్గరికి నడిచింది. ఆ షాప్ అతను తనకు బాగా తెలుసు. ఫోన్ చేసుకుందామని ఆలోచించిన స్వప్నిక ఒక కారిడార్లోకి నడిచింది. ఇంతలో హాస్పిటల్ నుండి బయటపడిన అతను మహి ఇద్దరూ అతనున్న హోటల్కి వెళ్లారు. రిలాక్స్గా సోఫాలో కూర్చున్న తర్వాత కాఫీ ఆర్డర్ ఇచ్చిన మహి, అవున్రా, నీ కాలర్ కింద ఆ పింక్ కలర్ లిప్స్టిక్ మరకలు ఎలా అంటాయి? అంటే ఆ పిల్ల నిన్ను అని మధ్యలోనే ఆగాడు. వెంటనే అతనికి ఆమె ముఖం, ఆ పెదవుల స్పర్శ మళ్లీ ఒకసారి మెరుపులా గుర్తుకొచ్చి అతనికి ఒళ్లంతా ఎలాగో అయింది. అది మర్చిపోయిన మహి మళ్లీ ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కిపడి, అరే ప్లీజ్ రా, ఆంటీ నిన్ను ఇంటికి రమ్మంది, హోటల్లో ఉండొద్దని చెప్పిందిరా, పద ఇంటికి వెళ్దాం అని బ్రతిమాలాడు మహి. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. మహి ఫోన్ లిఫ్ట్ చేసి, హా ఆంటీ, నేను వాడి దగ్గరే ఉన్నాను, నో ప్రాబ్లం ఆంటీ, నా వెంటే ఇంటికి వస్తున్నాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మహి. ఇక అతను వద్దని చెప్తున్నా వినకుండా రిసెప్షన్కి ఫోన్ చేసి రూమ్ చెక్అవుట్ చెప్పేశారు. హోటల్ బాయ్ వచ్చి అతని లగేజ్ని కారులో పెట్టేశాడు. అతను తన ల్యాప్టాప్ని వెనుక సీట్లో పెట్టబోయి అక్కడ కనిపించిన వస్తువులను చూసి ఆశ్చర్యపోయాడు. షేడ్ అని చిరాక ముఖం పెట్టిన అతన్ని చూసిన మహి ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఏమైందిరా అని అడిగాడు మహి. ఏమైందా చూడొకసారి, ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ ఉందిక్కడ, ఆమెకి ఇవ్వడం మర్చిపోయా అని అరిచినంత పనిచేశాడు. ఏంటి, నువ్వు మర్చిపోయావా? కంప్యూటర్ తర్వాత అంత కరెక్ట్గా పనిచేసేది తమరి మైండే కదా, అలాంటిది నువ్వెలా మర్చిపోయావ్రా? అరిచినంత పనిచేశాడు మహి. మళ్ళీ తనే, అయితే ఇప్పుడెలారా అని గాబరాగా అడిగాడు మహి. ఇది ఆమెకెలాగైనా అప్పచెప్పాలరా అన్న అతన్ని చూసి, ఎలా అని మళ్ళీ అడిగాడు మహి. ఆపరా నసా, ఎలా అంటే ఆలోచన రావద్దు అని అన్నాడు అతను. అతని మెదడులో ఏదో ఐడియా రాగానే, ఒక ఐడియా, ఆమె నన్ను డాష్ ఇచ్చిన దగ్గరికి మనకోసం తప్పకొస్తుంది, అక్కడికి వెళ్దాం పదా అని మహిని తన వెంట తీసుకుని వెళ్లాడు. కారెక్కిన ఇద్దరూ ఆ మాల్ దగ్గరికి వెళ్లి కారులో నుంచి దిగాక, నువ్వా వైపు నుండి వెతుకు, నేనీ వైపు నుండి వెతుకుతా అని చెప్పిన మహి స్వప్నిక బ్యాగ్ పట్టుకుని అదే కారిడార్లోకి వెళ్లాడు. కొద్ది దూరంలో మహికి ఒక అమ్మాయి కనబడింది. తనని ఎవరో ఫాలో అవుతున్నారనిపించి వెనక్కి తిరిగి చూసింది స్వప్నిక. ఒకతను తనని ఆగమని సైగ చేయడం కనిపించింది. ఆ సందులో ఒకరిద్దరు తప్ప ఎవరూ లేకపోవడంతో తీరా స్వప్నికను ఆగమన్న వ్యక్తి ఆమెకు దగ్గరవ్వగానే అతని చేతిలో తన బ్యాగ్ కనిపించి వెంటనే ఆగిపోయింది స్వప్నిక. అతను దగ్గరికి రాగానే, యూ చీటర్, రోడ్డుపైన ఉన్నప్పుడు రూల్స్ ఫాలో అవడం చేతకాదు, మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఏదో గొప్ప పని చేసినట్టు బిల్డప్ ఒకటి, తరువాతైనా ఎవరి వస్తువులు వాళ్ళకివ్వాలన్న కనీస తెలివిలేదా? ఇంకా ఏదో అనబోగా, హలో, ఆ గొప్పోన్ని నేనే, వాడు కాదు, వాణ్ణొదిలేయ్ అని వెనుక నుండి మాటలు వినిపించాయి. అంతే, అటువైపు తిరిగింది స్వప్నిక. కళ్ళు చెదిరిపోయే అందంతో ఆడవాళ్లకే మతిపోయేలా ఉన్న అతన్ని చూసి ఒక్క క్షణం అలాగే ఆగిపోయింది స్వప్నిక. మీరు ఇంతలో మహి ఫోన్ రింగ్ అవడంతో ఆమె చేతికి బ్యాగ్ తగిలించి బతుకు జీవుడా అని అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయాడు. వెంటనే స్వప్నిక,
అవును, చూస్తేనే తెలుస్తుంది ఎంత గొప్ప మేనర్సో అని అంది స్వప్నిక. అవును మరి, ముక్కు మొహం తెలియని వాడికి కూడా ముద్దు పెట్టే నువ్వు నాకు మేనర్స్ గురించి చెప్తావా అని హేళనగా చూసి నవ్వాడతను. అంతే, దాంతో కోపంగా యూ అని అతని చెంపపై ఒక్కటిచ్చింది స్వప్నిక. అతని చెంపని ఆమె చెయ్యి తాకకముందే అతను ఆ చెయ్యి పట్టుకొని గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. వెంటనే స్వప్నిక వచ్చి అతని గుండెలపై పడింది. ఏంటే, నాపై చెయ్యెత్తుతావా? ఎవరనుకున్నావు నన్ను? విరాజ్ రవిచంద్ర ఇక్కడ. దిస్ ఈజ్ విజయ్ అని తన కోల్డ్ వాయిస్తో చెప్పాడు. దాంతో కోపంగా చూస్తూ, ఏయ్, నువ్వు ఎవడైతే నాకేంటి, వదులు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది అని సీరియస్గా పళ్ళు బిగపట్టి అంది స్వప్నిక. దగ్గరగా లాక్కున్న ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని అంటూ ఎర్రగా మెరుస్తూ ఊరిస్తున్న పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు విజయ్. ఊహించని విధంగా అతను స్వప్నికను ముద్దు పెట్టుకోవడంతో, ఛ, వదులు వదులు అని గింజుకుంది స్వప్నిక. అయినా బలంగా ఆమె పెదవులను తనివి తీరా ఆస్వాదించి వదిలిపెట్టాడు విజయ్. ఇప్పుడు ఇవ్వే, నిన్ను ముద్దు పెట్టుకున్నానని కంప్లైంట్ ఇవ్వు. ఎవడికి చెప్తావో చెప్పుకో, పో అని అరిచాడు. అంతే, అతన్ని గట్టిగా దూరంగా నెట్టి అక్కడ్నుండి తన బ్యాగ్ తీసుకుని పరిగెత్తింది స్వప్నిక. అప్పుడే అక్కడికి వచ్చిన మహి ఆమె అలా పరిగెత్తడం చూసి ఆశ్చర్యపోయాడు. అరే విజయ్, ఆమెలా ఎందుకు పరిగెడుతోంది అని అడిగాడు మహి. దానికి గట్టిగా ఊపిరి పీల్చాడు విజయ్. పదరా, ఏం మనుషులో ఏమో, సాయం చేస్తే దానికి సంతోషించాల్సింది పోయి మనల్ని తక్కువ చేసి మాట్లాడితే కోపమొచ్చింది అని అన్నాడు విజయ్. అదంతా విన్న మహి ఏం అర్థం కాక, అది సరేరా, దానికి నువ్వేం చేశావు అని భయంగా అడిగాడు. ఆ మాట అతను అనగానే విజయ్ ముఖం ఎర్రబడింది. ఒక్కసారి మళ్లీ అతని మనసులో ఆమెను ముద్దు పెట్టుకున్న సీన్ గుర్తొచ్చింది. అతని ముఖంలో మారుతున్న రంగులను చూసిన మహికి ఏమీ అర్థం కాలేదు. అరే, ఇది ఇండియారా, ఇక్కడ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి, మొదలే నువ్వు చాలా ఫాస్ట్ అని అన్నాడు మహి. అక్కడి నుండి ఇద్దరూ బయలుదేరారు. ఇంటికి వచ్చిన స్వప్నిక చాలా కోపంగా ఉంది. ఏడుస్తూ రచ్చ చేయడానికి ఆమె అందరిలాంటి అమ్మాయి కాదు. స్వప్నిక భయంకరమైన పరిస్థితులను కూడా జాగ్రత్తగా డీల్ చేస్తుంది. ఎప్పుడూ తన మనసును, ఆలోచనలను, కోపాన్ని అదుపులో ఉంచుకుంటుంది. చాలా డిగ్నిటీగా, డీసెన్సీగా ఆలోచిస్తుంది. తన బ్యాగ్ని అక్కడ సోఫాలో విసిరేసి తన బెడ్రూంలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. స్వప్నికకు విజయ్ ముద్దు పెట్టుకోవడం మాటిమాటికి గుర్తొచ్చింది. ఆ స్పర్శ చాలా స్పష్టంగా తనని కలలో వెంటాడే స్పర్శలా ఉంది. అతని నుండి వచ్చే ఒక మత్తైన కమ్మని వాసన ఇంకా తన ఒంటిని పట్టుకున్నట్టే ఉంది. అది పదే పదే గుర్తొస్తోంది. ఇంతలో సీతాలు వచ్చి తలుపు తట్టింది. అమ్మా, భోజనం తేనా అని అడిగింది సీతాలు. ఇప్పుడొద్దు సీతాలు, కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత భోంచేస్తాను అని చెప్పింది స్వప్నిక. చీర మార్చుకుని నైటీ వేసుకుని అలా బెడ్ పైన ఒరిగిన స్వప్నిక తాను సాయంత్రం పార్టీకి రాలేనని ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ తీసుకుంది. ఇంతలో మళ్లీ ఆలోచించింది. ఈరోజు బాస్ వస్తాడు. కొత్త ప్రోడక్ట్ లాంచింగ్. ఇన్ని రోజులు కష్టపడి పనిచేసింది. మల్లిక మేడం రేపటి నుండి రాదు. తనకు జరిగిన ఈ ఇబ్బంది వల్ల తనొక్కతే బాధపడుతుంది. కాని పార్టీకి వెళ్లకపోతే అక్కడ పరిస్థితులు తారుమారవుతాయని ఆలోచించింది. తరువాత ఫోన్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసి పడుకుంది స్వప్నిక. కళ్ళు మూసినా తెరిచినా విజయ్ పెట్టుకున్న ముద్దు ఆమెలో అలజడి రేపింది. స్వప్నికకు తనపై తనకే కోపం వచ్చింది. ఆమె అలాగే పడుకుని కొద్దిసేపటికి నిద్రలోకి జారుకుంది. సీతాలు వచ్చి మళ్లీ తలుపు తట్టడం, ఆమె ఫోన్లో అలారం మోగడం ఒకేసారి అయింది. గబుక్కున నిద్రలేచింది స్వప్నిక. సీతాలు, నేను రెడీ అయ్యి కిందికే వస్తాను అని వాష్రూంలోకి వెళ్ళింది. స్వప్నిక డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే సీతాలు లైట్గా స్నాక్స్ చేసి కాఫీ ఇచ్చింది. ఇప్పుడు కొంచెం హాయిగా ఉందని అనుకుంది స్వప్నిక. అమ్మా, ఎన్నడూ లేంది ఈ పగటి నిద్రేంటి అని అడిగింది సీతాలు. వెంటనే ఆమెకు విజయ్ ముద్దు గుర్తొచ్చి ఏది మర్చిపోవాలని అనుకుందో అదే స్వప్నిక కళ్ల ముందు కదలాడింది.
చాలా అలసటగా ఉంది సీతాలు. ఈ రోజుతో నా కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది అన్నట్టు మర్చిపోయాను. అక్కడే డిన్నర్ చేసి వస్తాను. నా కోసం చూడకుండా నువ్వు తినేసేయ్ అని చెప్పింది స్వప్నిక. సరే అమ్మా, ఒక్క నిమిషం. ఇందాక నువ్వు నిద్రపోయినప్పుడు భరత్ వచ్చాడు. నువ్వు నిద్రపోయావని అంటే ఆశ్చర్యపోయాడు. నిన్ను నిద్రలేపమన్నాడు. నేనే నువ్వు అలసిపోయావని రేపు రమ్మని చెప్పి పంపించా. ఆ బాబుగారు ఎందుకో చాలా కోపంగా ఉన్నారు అని భయంగా చెప్పింది సీతాలు. అది విన్న తర్వాత ఆమె తల పట్టుకుంది. ఛ, నా ప్రాణానికి వీడొకడు అని మనసులో కోపంగా అనుకున్న స్వప్నిక తన కారులో వాళ్ల ఫంక్షన్ వెన్యూ దగ్గరికి బయలుదేరింది. సాయంత్రం 6 గంటలవుతోంది. స్వప్నిక కారు వచ్చి అక్కడ ఆగింది. అదొక సిటీలోనే చాలా పెద్ద 5 స్టార్ హోటల్. దాని ముందు సందడి స్టార్ట్ అయింది. లోపలికి వెళ్లగానే ఎదురుగా స్వప్నిక చేయించిన పెద్ద ఎస్ఎన్ఎస్ కంపెనీ హోర్డింగ్ అందరినీ మెస్మరైజ్ చేసేలా ఉంది. ఆ హోర్డింగ్ పై గోల్కొండ ఫోర్ట్ దగ్గర దిగంతాల అంచుల దాకా చూపులు సారించిన ఒక మోడల్ లేత నీలిరంగు ఫ్రాక్లో మెరుస్తూ నిలబడి ఉంది. ఆమె చేతులు ప్రపంచంలోని సంతోషమంతా తనదే అని అర్థం వచ్చేలా 2 వైపులకు చాపి ఉన్నాయి. పైన వెండి వెన్నెల, చిన్నగా మెరుస్తున్న నక్షత్రాలు. మోడల్ పక్కన అందం ఒక్క ఆకాశం, వెన్నెల, నక్షత్రాలు ఏ ఒక్కదాని సొంతం కాదు. అందం మన సొంతం కూడా. అది ఎప్పుడు? ఎస్ఎన్ఎస్ బ్యూటీ క్రీమ్ మన దగ్గరున్నప్పుడు అనే క్యాప్షన్ అందరికీ నచ్చేలా ఉంది. దాని పక్కన ఒక బ్యానర్ ఉంది. అందులో ఆ రోజు జరిగే ప్రోగ్రాం, వచ్చే చీఫ్ గెస్ట్, మిగిలిన గెస్ట్ల లిస్టు, ఆనాటి ప్రోగ్రాం ఎజెండా అంతా ఉంది. ఆ ప్రాంతమంతా నియాన్ లైట్ల వెలుగులో పట్ట పగలులా ఉంది. సిరీస్ బల్బులు పైనుండి కిందికి జారుతూ అందంగా ఉన్నాయి. దేశం నలుమూలల నుండి రకరకాల కార్లు, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా రంగురంగుల బట్టల్లో మోడల్స్ వస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచం మొత్తం అక్కడే కొలువుదీరిందా అన్నంత కన్నుల పండుగలా ఉంది. ఎటువంటి లోటు లేకుండా, ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి అడుగడుగునా వాలంటీర్స్ ఉన్నారు. ఒకవైపు వెల్కమ్ డాల్స్, భోజనాలకి, స్నాక్స్కి, షాపింగ్కి, డ్వాక్రా గ్రూప్స్ తయారు చేసిన వాటికి రకరకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎదురుగా చాలా అందంగా డెకరేట్ చేసిన పెద్ద డయాస్ ఉంది. దాని వెనుక ఎల్ఈడి స్క్రీన్ ఉంది. దానిపై ఇంతవరకు ఉన్న ఆ కంపెనీ ప్రోడక్ట్స్ ని చూపిస్తున్నారు. మధ్య మధ్యలో కొత్తగా లాంచ్ అయ్యే ప్రోడక్ట్ యాడ్, మోడల్ ఉన్న హోర్డింగ్ చూపిస్తున్నారు. చాలామంది ఆ యాడ్ గురించి, ఆ క్యాప్షన్ గురించి అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడే అక్కడికి రాయంచలా వచ్చింది స్వప్నిక. ఆమె చిన్న మెరూన్ కలర్ బార్డర్ ఉన్న గోల్డ్ కలర్ నెట్టెడ్ చీర కట్టి మెరూన్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంది. బ్లౌజ్ వెనుక వైపు మెరూన్ టాజిల్స్ కట్టిన గోల్డ్ కలర్ డోరీలు వేలాడుతున్నాయి. సింపుల్ మ్యాచింగ్ జ్యువెలరీ లీవ్ చేసి భుజాల వరకు ఉన్న జుట్టుతో స్వప్నలోకం నుండి దిగి వచ్చిన స్వప్న సుందరిలా ఉన్న స్వప్నిక మళ్లీ ఒకసారి అక్కడున్న ఏర్పాట్లన్నీ చెక్ చేసుకుంది. అక్కడ అంతమంది మోడల్స్ ఉన్నా కూడా అందరి చూపులు ఆమెపైనే ఉన్నాయి. అంత అద్భుతమైన అందం, చాలా చిన్న వయసులోనే సీఈఓ అయిన తెలివితేటలు స్వప్నిక సొంతం. అందుకే ఆమెను అందరూ ఏంజిల్ అని ముద్దుగా పిలుస్తారు. స్వప్నిక ముఖానికి సిరి, ఆమె చిరునవ్వు. ఎప్పుడూ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటుంది స్వప్నిక. ఆమె ఈవెంట్ ఆర్గనైజర్కి ఫోన్ చేసి, హలో, ఎంట్రన్స్ దగ్గర రోజ్ పెటల్స్ షవర్ మొదలై డయాస్ ఎక్కే వరకు షవర్ పడుతూనే ఉండాలి. ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా తెలుసు కదా అని గట్టిగా ఆర్డర్ వేసింది స్వప్నిక. ఇంతలో ఆమె వెనుక నుండి ఎవరో స్వప్నిక అని పిలిచినట్టు అనిపించింది. అటువైపు తిరిగి ఒక్కసారిగా ఆగిపోయింది స్వప్నిక. ఇంతకు స్వప్నిక ముద్దు పెట్టుకున్న విజే ఎవరు? దానివల్ల ఆమె లైఫ్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి? పార్టీలో ఆమెను పిలిచిందెవరు? తెలుసుకోవడానికి తరువాత ఎపిసోడ్ వినండి. స్టే ట్యూన్ టు చంద్రవర్షిణి ఆడియోస్.